అందరికీ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. నా పేరు గుగ్లో తరుణ్ లాల్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్ దగ్గర ఒక చిన్న తండ నుంచి వచ్చిన ఇక్కడికి. నేను నిన్న ఇక్కడ ప్రెస్ క్లబ్లో జరిగిన కొన్ని పెంపుడు కుక్కలు మాట్లాడిన మాటల మీద సమాధానం ఇచ్చిపోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా విన్నపాన్ని మీరు స్వీకరించి ఇక్కడ దాకా వచ్చినందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఫస్ట్ మీకు మొదటగా నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క కొన్ని ఉన్నాయి కదా, ఉష్కో అంటే మురిగే కుక్కలు కొన్ని నిన్న ఇక్కడ కూర్చొని ఈ తెలంగాణలో ఉన్న ఉద్యమకారుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ మేధావుల మీద అన్నీ లేనిపోని మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ ఒక్క చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణ చరిత్రనే మొత్తం ఏదో ఆగం చేసే విధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ పెంపుడు కుక్కలతోనే మాట్లాడిచ్చారు. అందులో కొన్ని కుక్కలు మొరిగినాయి, పోయినాయి. దానికి మేము ఏం జరిగిందంటే, తెలంగాణ క్రాంతి దళ్ తరఫున మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారి గురించి, అన్నగారి నేపథ్యం గురించి ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నా. అసలు వాస్తవానికి ఏంటంటే, ఆయనకు ఎప్పటి నుంచో మీకు చెప్పేది ఏముండేదంటే, అన్న ఏం చేసినా కూడా చెప్పుకోవాలన్నా అని అంటే, పబ్లిసిటీ అంటే ఇష్టపడకపోయేది. ఏం చేసినా మన ఈ చేయికి చెప్పుకుంటే ఈ చేయికి తెలియదా, ఇదెందుకు మనకు పబ్లిసిటీ అనుకుంటే, ఆ పబ్లిసిటీ ఇవ్వకపోవడము ఇవాళ మళ్ళీ ఏం చేసిండో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. దాన్ని మీ మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు నిన్నటి నుంచి ఒకటి అన్నగారిని ట్రోల్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఇది చూడండి, ఇది పిచ్చోడు మాటలు కాదు మతిపోయిన పిచ్చోడు అని చెప్పి ఇట్లా ఒక ట్రోల్ చేస్తున్నారు. ఇది పృథ్వీరాజ్ గారి గురించి. సో నేను ఇప్పుడు పృథ్వీరాజ్ గారి నేపథ్యం గురించి ఫస్ట్ మాట్లాడతా, తర్వాత మీ టైం మాట్లాడతా. ఓకే, ఇది నిన్న ఆయన ఏదో చూపెట్టుకుంటా పోయింది కదా, ఈయన ఎక్కడ ఉద్యమంలో కనబడలేదు, ఆయన ఎవరో మురిగిపోయింది కదా. ఇది 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 చూడండి, ఇది చూడండి. చెల్ల ఉస్మానియా అనేది 1969లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల ఫోటోలు ఇవి. ఇంకా అన్ని దొరకలేదు, అంటే అన్ని లేవు, ఇందులో ఉన్న కాడికి కొన్ని చూపెట్టినాము. ఈ ఒక్కొక్క ఫోటో వెతకడానికి ఇక్కడ ఉన్న దాంట్లో మేము కొందరము ఒక్కొక్క ఇంటికి పోయి ఒక 10 రోజులు 15 రోజులు వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడితే తప్ప మాకు ఫోటోలు ఇవ్వలేదు. అంత చీదరించుకునే వ్యవస్థలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అంటే తెలంగాణ పేరు చెప్పుకొని వాళ్ళ దగ్గరికి పోయి ఫోటో అడిగితే ఉన్న మా ఈ గుర్తులు కూడా లాస్ట్కు ఉండనియరా, మీరు మళ్ళొచ్చిరా అని చెప్పి చీదరించుకున్నారు. అయినా కూడా వాళ్ళని బతిలాడి తెచ్చుకున్నాము. వాళ్ళ పరిస్థితులు అట్లా ఉండేది. ఇవి 2007లో సేకరించిన మేము ఇవన్నీ 2007లో సేకరించిన తర్వాత ఈ కుటుంబాలకు 1969లో తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలకు అప్పుడు 2007 నుంచి 2014 తెలంగాణ వచ్చే వరకు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు నెలకు వాళ్లకు గౌరవ వేతనంగా ఒక 1000 రూపాయలు ఇచ్చేది. ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు. అంటే ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు, ఈ నిన్న మురిగిపోయిన ఏ కుక్కలు, ఇవన్నీ ఎవరికి తెలియని ముచ్చట. ఇది ఎవరు ఏం చేయలేదు. ఆ టైంలో గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చినా కూడా 200 రూపాయలేమో ఉండే. కానీ అన్న వాళ్లకు గౌరవ వేతనం కింద ఒక్కొక్క 1000 రూపాయలు నెలకు 2014 తెలంగాణ వచ్చే వరకు ఆయన సొంత పైసలు ఇచ్చాడు. ఆయన సొంతంగా, ఇవేమో అక్కడిక్కడ తీసుకొచ్చిన పైసలు కాదు, ఏదో ఇష్యూ అనుకుంటే వచ్చిన పైసలు కావు. ఆయన కష్టార్జితంతో వచ్చిన పైసలు, ఆయన ఆస్తులను అమ్ముకొని ఇచ్చిన పైసలు ఉన్నాయి అవన్నీ. ఓకే, ఇందులో ఇప్పుడు ఇంకా తెలంగాణ గురించి, అన్న గురించి ఇక మేము మాట్లాడుకుంటూ పోవాలంటే, 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు జలదృశ్యంలో కేసీఆర్ మీటింగ్ పెట్టాలంటే మీటింగ్ ఎట్లా పెడతారో అని చెప్పి కొందరు తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు మీరు ఎట్లా మీటింగ్ పెడతారో అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ మొత్తం ఒక విధ్వంసం సృష్టించే ఒక ప్రయత్నం చేసి ఉండే.
ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో పృథ్వన్న ఏం చేసిండు, అన్నకున్న అక్కడ తెలిసిన ఒక 50-100 మందిని చుట్టూ జలదీశం చుట్టూ ప్రహార పెట్టి ఆ కేసీఆర్ యొక్క ఫస్ట్ మీటింగ్ సక్సెస్ చేసింది జస్ట్ ఓన్లీ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారే అని చెప్పి అక్కడ ఆంధ్ర డిప్యూటీ సీఎం ఆయనకును ఆయన పంపించిన నిన్న పేపూరు కుక్కలకు నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా. ఎక్కడ ఉద్యమంలో పాల్గొన్నామని అడిగిన ఒక సోకాళ్ళు మేధావి, ఆ మేధావి ఏడ ఉద్యమాలు పాల్గొన్నాడో, ఎన్ని వందల కేసులైనో, ఎవరికి ఏం చేస్తే మరి అనే కేసులైనా నాకు అర్థం కాలేదు. వాని గురించి మాట్లాడడానికి కూడా నోరొస్తలేదు వేదవాడు. వాని గురించి ట్రాన్స్జెండర్ వాడు పిహెచ్డి ఫెలోషిప్ ట్రాన్స్జెండర్ ఏది రిజర్వేషన్ కింద తీసుకున్నాడు వాడు. వాడు కాదా అవునా కాదా వాడిని చెప్పవాలండి. వాడు ట్రాన్స్జెండర్లను కూడా మోసం చేసి ఫెలోషిప్ తీసుకున్న వేదవాడు. వాళ్ళతోటి ఆంధ్ర డిప్యూటీ సీఎం గారు ఇక్కడ మీటింగ్ పెట్టించి ఓ తెలంగాణ ఉద్యమకారుల్ని, ఓ తెలంగాణ జర్నలిస్టులను, ఓ తెలంగాణ మేధావులను అన్నదాని మాటలు అనిపించి కించపరిచే విధంగా మాట్లాడిస్తున్నాడు. అర్థం చేసుకోరా పెంపుడు కుక్క ఎవరేంటిది అనేది ఒకసారి నీ చరిత్ర ఏంది, ఇక్కడ ఉన్న నిన్న నువ్వు మాట్లాడిన వాళ్ళ చరిత్ర ఏందో ఒకసారి నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఇక్కడ ఎవరికైనా కానీ మామూలుగా తెలంగాణ అంటే అందరికీ అభిమానం ఉంటుంది తెలంగాణ వాళ్ళకి. కానీ పృథ్వన్నకు ఒక రకమైన ఒక ఓ పిచ్చి తెలంగాణ పిచ్చోడు అంటారా. నేను నోరు తెస్తే తెలంగాణ మాట, గొంతెత్తితే తెలంగాణ పాట, ఇవన్నీ తెలంగాణ తప్ప వేరే ఏం లేదు. ఆయన ఆస్తులు అవేమైనా సంపాదించుకోవాలనుకుంటే ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఎన్నో అవకాశాలు అంటే ఇట్లా ఇంటి దాకా వచ్చిన వాటిని కూడా అన్ని తీసి పక్క పెట్టేసాడు. ఆయన నిజంగా రాజకీయంగా పదవుల కోసమో దేనికోసమో ఎదగాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఆయనకు ఉన్న సన్నిహితం ఎవరికైనా తెలుసో తెలియదు కానీ చాలా దగ్గరి సన్నిహితులు వాళ్ళు. ఆయన కావాలనుకుంటే ఏదైనా చేసుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఆ పాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చినాయి. అవేం ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన పదవుల కోసం ఏ రోజు పాకులాడలేదు. జస్ట్ ఆయనకి ఎప్పుడు చూసినా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఏం జరిగింది నిన్నటి మొన్నటి దాకా ఏమంటారంటే ఈ 10 ఏళ్ల కింద ఎడిపోయినావు, ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు అంటే 10 ఏళ్ల కింద ఎడిపోయినావు ఏంటి అనేది మీరు చూడనట్టున్నది. కానీ ఆ స్టార్టింగ్లో కొందరు ఉన్నోళ్ళు కూడా ఏమన్నారు తెలంగాణ వాళ్ళు అంటే, ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలు ఏమిటో ఇప్పుడే ఇల్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడే కాపురం మొదలు పెట్టినాం, దాన్ని చక్కదిద్దడానికి టైం పడుతుంది అన్నప్పుడు మేధావులు కూడా అందరూ కొందరు ఇప్పుడే కాదు కొంచెం టైం ఇచ్చి తర్వాత అడగొచ్చులే అన్నట్టు కొన్ని రోజులు ఆపిరు. అప్పుడు కూడా ఇంత సోషల్ మీడియా కొంచెం ఎక్స్పోజ్ లేకుండే. ఆ తర్వాత మళ్ళీ అడిగిన దాంట్లో కొంచెం సోషల్ మీడియా ప్రచారంలో అన్న ఎన్నుకుండడం ఒకటి మైనస్ పాయింట్గా ఉండిపోయింది అంతే తప్ప వేరే ఆయన ఏదో చేసింది ఏం లేదు. ఇక్కడ ఈ నిన్న ఇక్కడ మీటింగ్ పెట్టిపోయిన ఆయనకు మొత్తం ఈయన ఉద్యమకాడు అని మాట్లాడింది కదా. ఇదే వీళ్ళ యజమాని ఆ పవన్ కళ్యాణ్ తెలంగాణను పాకిస్తాన్తో పోల్చిండు. తెలంగాణ వస్తే నాకు 11 రోజులు నేను నిద్రాహారాలు మానేసిన బాధతోటి అని చెప్పినప్పుడు ఈ ఉద్యమకారుడు ఆ తెలంగాణ విద్రోహితోటి ఎట్లా కలిసి తిరుగుతాను అనేది మరి ఈయన ఏమైనా చెప్తాడో చూడాలి. మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఏమో తిట్టుకుంటా, తెలంగాణ వాళ్ళను మొత్తం కించపరుచుకుంటా, అవమానపరుచుకుంటా, ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని నచ్చి ఒక ఆంధ్ర ఆడబిడ్డ, ఒక తులసిచంద్ అనే ఒక ఆడబిడ్డ ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడితే ఆమె మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డగా కూడా చూడకుండా ఆమె మా తెలంగాణ ఆడబిడ్డగా మేము గౌరవించుకుంటాం ఆమెను. మీరు కించపరుస్తున్నారు కావచ్చు కానీ మేము గౌరవించుకుంటాం ఆమెను.